సాక్షాత్తు శ్రీరాముడికి రాజు కావాలంటే 14 ఏళ్ళ వనవాసం తప్పలేదు. కష్టాలు పడ్డాడు, కన్నీళ్లు చూసిండు, రాక్షసులను కొట్టిండు. ఆ ఓపిక ఉంది కాబట్టి ఆయన రాముడి నుంచి శ్రీరామచంద్రులాగా మారిండు. మరి నీ కష్టం కూడా ఒక చరిత్ర కావాలంటే, నీ పేరు ఊరంతా మారుమోగాలంటే కాస్త సమయం పడుతుంది కదా. తొందర పడితే తడబడతావు, ఓపిక పడితేనే కదా గెలుస్తావు. నువ్వు పడ్డ ప్రతి కష్టం నీ చరిత్రలో ఒక పేజీ లెక్క మారుతుంది. ఇవాళ నిన్ను చూసి నవ్వేటోళ్ళు రేపు నిన్ను చూసి చప్పట్లు పెట్టాలంటే నువ్వు ఇప్పుడు పడే ఈ వనవాసం అవసరమే. ఆ అడవుల్లో రాముడు ఎట్లా రాటు తీరిండో నువ్వు కూడా ఈ కష్టాల్లో అట్లనే మునగాడే కావాలి. గుర్తుపెట్టుకో, త్వరగా వచ్చేది త్వరగా పోతుంది, కానీ ఆలస్యంగా వచ్చే సక్సెస్ ఈ 7 తరాలకు సరిపోయే పేరు తెస్తుంది.